చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్ ను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. 2 వారాల్లో ఇప్పటివరకు 900 భూకంపాలు. జపాన్లో భారీ ప్రళయం రాబోతోందని బాబా వంక జోస్యం చెప్పారు. బాబా వంక చెప్పినట్లు యుగాంతం రాబోతోందా? 2021లోనే జపాన్ అంతం గురించి చెప్పిన రియో టాట్సుకి వరుస భూకంపాలు యుగాంతానికి సంకేతమా? ఎస్, ప్రపంచంలో భవిష్యత్తులో జరిగే సంఘటనలు జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తూ ఉంటారు కదా. అందులోనే బాబా వంక కాలజ్ఞానం చాలా ఫేమస్ అయింది కూడా. ఈ ఏడాది జూలై 5న జపాన్లో భయంకరమైన విపత్తులు ఏర్పడే అవకాశం ఉందని ఆ దేశానికి చెందిన న్యూ వంగా బాబా ది ఫ్యూచర్ ఐజా బుక్ లో తెలిపారు. ప్రపంచ చరిత్రలోనే 2025 జూలై 5 ఇది ఒక భయంకరమైన తేదీగా నిలిచిపోబోతుందా? ఆ రోజు సునామీ వచ్చి వేల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోబోతున్నారా? అల్లకల్లోలంగా ప్రపంచం మారబోతోందా అంటే ఎస్ అనే సమాధానమే వినిపిస్తోంది. నిజంగా జపాన్ బాబా వంగా రాసినట్లు నిజమైతే నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఇదే జపాన్కు చివరి రాత్రి కాబోతోందా? ఇప్పుడు ఇదే ట్రెండింగ్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. జపాన్ కు చెందిన న్యూ బాబా వంక ప్రిడిక్షన్ ప్రకారం ఈ ఏడాది జూలైలో ఒక విపత్తు రాబోతోందని, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో చీలిక ఏర్పడుతుందని అంచనా వేశారు. ఈ మహా ప్రళయంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, కోట్లాది మంది ఈ సునామీలో మరణిస్తారట. మరో విషయం కూడా ఆ బుక్ లో రాశారు. జపాన్ దేశం ప్రపంచ పటంలో ఉండదని అంటున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. జపాన్ దేశానికి చెందిన ప్రసిద్ధ ఆర్టిస్ట్ రియో టాట్సుకిని జపాన్ బాబా వంగాగా పిలుస్తూ ఉంటారు జనాలు. ఈ జపాన్ బాబా వంగా కొమిక్ పుస్తకం ది ఫ్యూచర్ ఐసాలో జూలైలో జపాన్లో భారీ సునామీ రాబోతోందని రాసుకొచ్చారు. ఈ బుక్ 1999లో మొదటిసారి పబ్లిష్ అయింది. అందులో రియో అనేక భవిష్యత్తు సంఘటనలు తన దివ్య దృష్టితో చూసినట్లుగా తెలుపుతూ రాశారు. ప్రారంభంలో ఈమెకి పెద్దగా పాపులారిటీ లేకపోయినా ఆ తర్వాత ఆమె చెప్పిన విషయాలు కొన్ని నిజం కావడంతో బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఇక 2011లో జపాన్లో సంభవించిన తాహోకు భూకంపం, ఫుకుషిమా దైచి అణు విపత్తు గురించి గతంలోనే అంచనా వేశారు. అయితే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా జపాన్ వంగా బాబా టాట్సుకి చెప్పిన విషయాలపై జనాలు దృష్టి సారించారని చెప్పుకోవాలి. రియో టాట్సుకి అంచనాలు పూర్తిగా నిరాధారమైనవని, శాస్త్రీయ ఆధారం లేదని జపాన్ అధికారులు చెప్పినప్పటికీ భూకంప ప్రమాదాల గురించి ఆందోళన చెందుతున్నారు. జపాన్ పసిఫిక్ తీరంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ ఏప్రిల్లోనే హెచ్చరించింది. ఇకపోతే గతంలో ఆమె రాసిన పుస్తకంలో 1995 కోబు భూకంపం, 2011లో హోకు భూకంపం, సునామీ అప్పట్లో 22,000 మందికి పైగా మరణించారు. ఆ తర్వాత కోవిడ్-19 మహమ్మారి దాపురిస్తుందని టాట్సుకి రాసిన పుస్తకం ది ఫ్యూచర్ ఐసాలో ప్రచురించబడింది. అయితే అవి అప్పట్లో నిజం కావడంతో ఇప్పుడు జపాన్ విషయంలో కూడా నిజం అవుతాయని కొందరు, అందులో నిజం లేదంటూ మరికొందరు కొట్టిపరుస్తున్నారు. ఎస్, ప్రపంచంలో భవిష్యత్తులో జరిగే సంఘటనలు జ్యోతిష నిపుణులు అంచనా వేస్తూ ఉంటారు. అందులోనే బాబా వంక కాలజ్ఞానం కూడా చాలా ఫేమస్ అని చెప్పుకోవాలి. ఈ ఏడాది జూలై 5న జపాన్లో భయంకరమైన విపత్తులు ఏర్పడే అవకాశం ఉందని ఆ దేశానికి చెందిన న్యూ వంగా బాబా ది ఫ్యూచర్ ఐజా బుక్ లో చెప్పడం జరిగింది. అయితే ప్రపంచ చరిత్రలోనే 2025 జూలై 5 ఇది ఒక భయంకరమైన తేదీగా నిలిచిపోబోతుందా? ఆ రోజు సునామీ వచ్చి వేల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోబోతున్నారా? అల్లకల్లోలంగా ప్రపంచం మారిపోబోతోందా అంటే ఎస్ అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. నిజంగానే జపాన్ బాబా వంగా రాసినట్లు నిజమైతే నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఇదే జపాన్కు చివరి రాత్రి కాబోతోంది. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ టాపిక్ గా మారిందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు.
జపాన్కు చెందిన న్యూ బాబావంగా ప్రిడిక్షన్ ప్రకారం ఈ ఏడాది జూలైలో ఒక విపత్తు రాబోతోందని, జపాన్ ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో చీలిక ఏర్పడుతుందని అంచనా వేశారు. ఈ మహా ప్రళయంలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కోట్లాది మంది ఈ సునామీలో మరణిస్తారట. మరో విషయం కూడా ఆ బుక్లో రాసుంది. జపాన్ దేశం ప్రపంచ పటంలోనే ఉండదని కూడా అంటున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్న పరిస్థితి. జపాన్ దేశానికి చెందిన ప్రసిద్ధ ఆర్టిస్ట్ రియో టక్స్కీని జపాన్ బాబా వంగగా పిలుస్తూ ఉంటారు జనాలు. ఈ జపాన్ బాబా వంగ కొమిక్ పుస్తకం ది ఫ్యూచర్ ఐసాలో జూలైలో జపాన్లో భారీ సునామీ రాబోతుందని రాసుకొచ్చింది. ఈ బుక్ 1999లో మొదటిసారి పబ్లిష్ అయింది.